ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ ఇరాన్ ముందు రెండు స్పష్టమైన, కఠినమైన ప్రత్యామ్నాయాలను పెట్టారు. ఒకటి, సైనిక దాడి ద్వారా వారిని పూర్తిగా నాశనం చేయడం, లేదా ఒక ఒప్పందానికి రావడం. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక సాధారణ హెచ్చరికగా కాకుండా మధ్యప్రాచ్యంలో అమెరికా భవిష్యత్ వ్యూహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, మన ముందు రెండు దారులున్నాయి. మనం వెళ్లి వారిని దారుణంగా పేల్చేసి శాశ్వతంగా అంతం చేయాలా, లేదా వారితో ఒక ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేయాలా అని ప్రశ్నించారు. అయితే మానవతా దృక్పథంతో ఆలోచిస్తే తాను సైనిక చర్యను కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ఇటీవల అమెరికాతో నెలకొన్న సంఘర్షణను ముగించేందుకు ఒక శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించింది. కానీ ట్రంప్ ఆ ప్రతిపాదనను పూర్తిగా తోసిపుచ్చారు. వారు ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నారు, కానీ వారి ప్రతిపాదనలు నాకు సంతృప్తినివ్వలేదు. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం అని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్ కొంతమేరకు ముందుకొచ్చినప్పటికీ వారు పూర్తిగా అమెరికా ఆశించిన స్థాయిలో మెరుగుపడతారన్న నమ్మకం లేదని ట్రంప్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది ట్రంప్ మార్క్ డీల్ మేకింగ్ విధానాన్ని సూచిస్తుంది. తన షరతులతో శత్రుదేశం పూర్తిగా అంగీకరించే వరకు ఆయన ఒత్తిడిని కొనసాగిస్తూనే ఉంటారని ఈ చర్య ద్వారా అర్థమవుతోంది. ట్రంప్ కేవలం మిలిటరీ హెచ్చరికలతో ఆగకుండా ఇరాన్ నాయకత్వంలో ఉన్న అంతర్గత విభేదాలను ఎత్తిచూపారు. ఇరాన్ ప్రభుత్వం 2, 3 లేదా 4 వర్గాలుగా విడిపోయిందని, వారంతా అమెరికాతో ఒప్పందం చేసుకోవాలనుకున్నప్పటికీ వారి మధ్య కనీస సమన్వయం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ సుప్రీం లీడర్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC, సాధారణ ప్రభుత్వ యంత్రాంగం మధ్య విధానపరమైన విభేదాలున్నాయని ఇది నిజం. ఈ విభేదాలను బహిర్గతం చేయడం ద్వారా ఇరాన్ను మానసికంగా దెబ్బతీయాలని, వారిలో వారిని విడదీసి అమెరికాకు అనుకూలమైన ఒప్పందాన్ని సాధించాలని ట్రంప్ యోచిస్తున్నారు. అత్యంత వివాదాస్పదమైన అంశమేంటంటే ట్రంప్ తన దేశీయ విమర్శకులను దేశద్రోహులుగా అభివర్ణించడం. అమెరికా దేశీయ రాజకీయాల్లో ముఖ్యంగా లెఫ్ట్ వర్గాల నుంచి ఈ యుద్ధ వ్యూహాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమెరికా యుద్ధంలో గెలవడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని ట్రంప్ తప్పుబట్టారు. రాడికల్ లెఫ్ట్ వర్గాలు మనం గెలవడం లేదని అంటున్నాయి. ఇది వాస్తవానికి దేశద్రోహమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యుద్ధ సమయంలో శత్రుదేశానికి బలాన్నిచ్చేలా, సొంత సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సహించరాని నేరమని ఆయన వాదన. అమెరికా అధ్యక్ష చరిత్రలో ప్రతిపక్షాల విమర్శలకు నేరుగా దేశద్రోహం అనే ముద్ర వేయడం అమెరికా అంతర్గత రాజకీయాల్లో పెరుగుతున్న తీవ్రమైన ధ్రువణాన్ని సూచిస్తుంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని అమెరికా పూర్తిగా దెబ్బతీసిందని ట్రంప్ ఈ సందర్భంగా ప్రకటించారు. వారికి ఇప్పుడు నావికా దళం లేదు, వైమానిక దళం లేదు, రాడార్ వ్యవస్థలు లేవు, వారి నాయకులంతా అంతమయ్యారు అని సంచలన కామెంట్స్ చేశారు. ఈ వాదనలకు ఖచ్చితమైన ఆధారాలు చూపనప్పటికీ అది అమెరికా సైనిక ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం. అమెరికా సైన్యం చేసిన నిరంతర దాడుల వల్ల ఇరాన్ రక్షణ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయని, ఇప్పుడు ఇరాన్ కేవలం నిస్సహాయ స్థితిలో ఉందని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా చేసిన దాడులను ట్రంప్ బలంగా సమర్థించుకున్నారు. అత్యాధునిక B-2 బాంబర్ల ద్వారా తాము చేసిన దాడుల వల్లే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఆపగలిగామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా ఈ సాహసోపేతమైన దాడులు చేసి ఉండకపోతే ఇరాన్ అణ్వాయుధాలు సాధించి ఉండేదని, దానివల్ల ఇజ్రాయిల్, యూరప్ మరియు మొత్తం మధ్యప్రాచ్య ప్రాంతానికే పెద్ద ముప్పు వాటిల్లేదని ఆయన హెచ్చరించారు. ప్రపంచ భద్రత కోసమే అమెరికా ఈ కఠిన నిర్ణయాలు తీసుకుందని సమర్థించుకునే వ్యూహం ఇందులో దాగి ఉంది. అణ్వాయుధరహిత ఇరాన్ అనేది అమెరికా, దాని మిత్రదేశాల ప్రాథమిక లక్ష్యం. ఈ భౌగోళిక రాజకీయ చదరంగంలో పాకిస్తాన్ పాత్ర గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఇరాన్ పోర్టుల ద్వారా జరగాల్సిన వాణిజ్యం స్తంభించిపోయి వేలాది వాణిజ్య కంటైనర్లు ఇరుక్కుపోయాయి. ఈ నేపథ్యంలో ఇరాన్తో వాణిజ్యం కోసం పాకిస్తాన్ తన భూమార్గాన్ని తెరవడం గమనార్హం. దీనిపై ట్రంప్ స్పందిస్తూ పాకిస్తాన్ నాయకత్వానికి మద్దతు తెలపడం ఆశ్చర్యకరం. సాధారణంగా ఇరాన్కు సహాయం చేసే ఏ దేశంపైనైనా అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ మానవతా దృక్పథంతో లేదా వాణిజ్య ఇబ్బందులను తీర్చడంలో భాగంగా పాకిస్తాన్ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.
ఇది మారుతున్న దౌత్య సమీకరణాలకు అద్దం పడుతోంది. ట్రంప్ పదే పదే మనం ముందుకెళ్తాం, మనం వదిలిపెట్టం అని చెప్పడం వెనుక ఇంకో ముఖ్యమైన రీజన్ కూడా ఉంది. మనం అర్ధాంతరంగా ఈ ఘర్షణల నుంచి తప్పుకొని 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే సమస్యను ఎదుర్కోము అని ఆయన చెప్పారు. గతంలో అమెరికా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో సుదీర్ఘకాలం పాటు యుద్ధాలు చేసి చివరకు అనుకున్న లక్ష్యాలను పూర్తిగా సాధించకుండానే వెనుదిరిగింది. ఆ తప్పు ఇరాన్ విషయంలో జరగకూడదని, సమస్యను మూలాల నుంచి పరిష్కరించాలనే పట్టుదలతో ట్రంప్ ఉన్నారు. ఇరాన్తో శాశ్వత పరిష్కారం దొరికే వరకు లేదా వారి సైనిక శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు అమెరికా వెనక్కి తగ్గదని ఆయన స్పష్టం చేశారు. ఇది దశాబ్దాలుగా నడుస్తున్న అమెరికా ఇరాన్ సంఘర్షణల పరాకాష్ట. 2018లో ట్రంప్ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి అమెరికాను ఏకపక్షంగా బయటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆయన మాక్సిమం ప్రెషర్ వ్యూహాన్ని అమలు చేస్తూ ఇరాన్పై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించారు. ఇరాన్ దానికి ప్రతిస్పందనగా తమ ప్రాక్సీ గ్రూపులైనటువంటి హిజ్బుల్లా, హౌతీల ద్వారా అమెరికా ప్రయోజనాలపై దాడులు చేస్తూ వస్తోంది. ఈ పరస్పర దాడులు ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. తాజా ట్రంప్ వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో అమెరికా మిత్ర దేశాలకు, ముఖ్యంగా ఇజ్రాయిల్, సౌదీ అరేబియా లాంటి సున్నీ గల్ఫ్ దేశాలకు భరోసా ఇస్తున్నాయి. ఈ దేశాలు మొదటి నుంచి ఇరాన్ ప్రాబల్యాన్ని, ప్రాంతీయ భద్రతకు ముప్పుగా భావిస్తున్నాయి. ఇరాన్ను దెబ్బతీయడం ద్వారా ఆ దేశాలు ప్రాంతీయంగా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నాయి. అయితే ఇరాన్ కనుక ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తే వారి మొదటి లక్ష్యాలు ఈ అమెరికా మిత్ర దేశాలే అవుతాయి. దీనివల్ల మధ్యప్రాచ్యం మొత్తం మంటల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ట్రంప్ అనుసరిస్తున్న ఈ ఏకపక్ష విదేశీ విధానం యూరప్ దేశాలకు రుచించడం లేదు. జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు ముందు నుంచి దౌత్యపరమైన చర్చల ద్వారానే ఇరాన్ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాయి. మరోవైపు రష్యా, చైనా లాంటి దేశాలు ఇరాన్కు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతిస్తున్నాయి. ఒకవేళ అమెరికా ఇరాన్ను పేల్చివేస్తే ఆ చర్య 3వ ప్రపంచ యుద్ధానికి లేదా ఒక సుదీర్ఘమైన గ్లోబల్ కోల్డ్ వార్కు దారితీసే ఛాన్స్ లేకపోలేదు. ఈ ఘర్షణల ఆర్థిక పరిణామాలు ప్రపంచానికి అత్యంత ప్రమాదకరం. ఇరాన్ ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటి. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారానే ప్రపంచ ముడి చమురు రవాణాలో అధిక శాతం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారుతాయి. కాబట్టి ఈ యుద్ధం కేవలం ఆయుధాలతో చేసేదే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే ఆర్థిక వినాశనానికి నాంది. ట్రంప్ బ్లాస్ట్ దెమ్ అనే విధానం అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్య సమితి నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఒక సార్వభౌమ దేశంపై ఎలాంటి UN భద్రతా మండలి అనుమతులు లేకుండానే దాడులు చేయడం యుద్ధ నేరంగా పరిగణించబడుతుంది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ సైతం ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దౌత్యం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ అమెరికా తన సైనిక, ఆర్థిక బలాన్ని ఉపయోగించి అంతర్జాతీయ సంస్థల మాటలను పెడచెవినబెడుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక యుద్ధ తంత్రానికి కూడా అద్దం పడుతోంది. ట్రంప్ ప్రస్తావించిన రాడర్ల విధ్వంసం, B-2 బాంబర్ల వినియోగం అంతా అత్యంత ఆధునిక సాంకేతిక యుద్ధం కిందకొస్తుంది. ఇరాన్ కూడా దీనికి ధీటుగా డ్రోన్ దాడులు, సైబర్ వార్ఫేర్ లాంటి వాటిని ఆశ్రయిస్తోంది. సాంప్రదాయ యుద్ధాల కంటే ఇటువంటి సాంకేతిక దాడులు భవిష్యత్తులో దేశాల మౌలిక సదుపాయాలను సెకండ్ల వ్యవధిలో నాశనం చేయగలవు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు కేవలం పత్రికాముఖంగా ఇచ్చిన ఒక హెచ్చరిక కాదు, అవి భవిష్యత్ ప్రపంచ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయగల బాంబు లాంటివి. బ్లాస్ట్ దెమ్ ఆర్ మేక్ ఎ డీల్ అనే వ్యాఖ్యం అమెరికా యొక్క అహంకారాన్ని, సైనిక ఆధిపత్యాన్ని, నిష్కరుణ దౌత్యాన్ని ఏకకాలంలో ప్రదర్శిస్తోంది. ఇరాన్ కనుక ఒక్క అడుగు వెనక్కి తగ్గి అమెరికాకు అనుకూలమైన ఒప్పందం చేసుకోకపోతే రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యం ముందెన్నడూ చూడని రక్తపాతాన్ని చూసే అవకాశం ఉంది. అటు దేశీయంగా విమర్శకులను దేశద్రోహులుగా ముద్రవేయడం ద్వారా అమెరికా ప్రజాస్వామ్యంలో ఏకపక్ష నిర్ణయాల ఆధిపత్యం పెరుగుతోందని ఈ కథనం స్పష్టంగా చెప్తోంది.
ఈ పరిణామాలన్నీ సమీప భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక, రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయగలవు.